అమ్మ రాధిక, కాస్త నీళ్ళు అమ్మ. వచ్చావా? ఊరు మీద పడి బలాతో తిరగడం అంతా అయిపోయిందా? 1వ తారీఖు పింఛన్ కానీ వెళ్ళావు, ఇప్పుడు 15వ తారీఖు. ఇప్పటి వరకు పింఛన్ తీసుకుంటూనే ఉన్నావా? అదేంటమ్మా అలా అంటావు? ఏదైనా తోడబుట్టినాడు అనేసి 4 రోజులు పోయి చూసేసి వచ్చా, దానికేనంటారా? అవునులే, పింఛన్ డబ్బులు ఉన్న రోజులు ఉంచుకొని అయిపోగానే కొడుకుల మీద పడి తినమని పంపించాడా నీ తమ్ముడు? అలా మాట్లాడతావు ఏంటమ్మా? మరి కాక పింఛన్ డబ్బులు రాగానే ఇక్కడికి రాకుండా మీ తమ్ముని దగ్గరికి పోయి అవన్నీ అయిపోయినాక ఇక్కడికి వచ్చినావా? అయినా నీకు సిగ్గులేదు? 2 కొడుకులు ఉన్నారు కదా, సమానంగా చూసుకోవాలని తెలీదా? ఇంకెన్ని రోజులు మా మీద పడి తింటావు? ఇదంతా మా మొగుడికి చెప్తే అర్థమై సావదు. మళ్ళీ 1వ తారీఖు పోతావు, పింఛన్ డబ్బులు తమ్ముని చేతిలో పెట్టి మా కుంప మీద పడి తింటావు. చిచ్చి, సిగ్గులేని బతుకులు, సిగ్గులేని బతుకులు. ఏదో నా తోడబుట్టినాడు అనేసి అలా 4 రోజులు ఉండేసి వచ్చాను అక్కడ, అంతేగాని మీరు అనుకున్నట్టు అక్కడ ఏం లేదమ్మా. నా తమ్ముడు నా డబ్బు మీద ఆశతో నన్ను పిలవలేదమ్మా, ఏదో అక్క అని ఆప్యాయతో నన్ను ఉండమన్నాడు అక్కడ. మీరు అనుకుంటున్నట్టు డబ్బులేం ఖర్చు పెట్టలేదమ్మా. నేను పండగ వస్తుంది కదా, మీరే చీరలు కొనుక్కుంటారని దాచిపెట్టాను. ఇదిగోండి డబ్బులు. అయ్యో అత్తయ్య, డబ్బుల గురించి కాదు సమస్య. ఇన్ని రోజులు నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి దూరంగా ఉన్నావు కదా, అందుకే అలా అన్నాను. అయినా అక్క, నేను ఎప్పుడో చెప్పినా నువ్వే అర్థం చేసుకోలే. అత్తయ్యకి మనం అంటే ఎంత ఇష్టమో. అవునే, ఎండలో పడేసి వచ్చింది. సర్లే, నీళ్ళు తీసుకురాపో. సరే. అయ్యో అత్తయ్య, ఏదో ఆవేశంలో కొన్ని మాటలు అన్నాం, పట్టించుకోకండి. అదే మీ బిడ్డలైతే క్షమించరా? మేము మీ బిడ్డలు అంటోళ్ళమే కదా. నీళ్ళు తాగండి. తీసుకోండి అత్తయ్య. చాలే అమ్మా. అత్తయ్య, లోపలికి వెళ్దాం రండి. మీ అబ్బాయి చికెన్ తెచ్చిండు, రండి.